సార్ పవన్ సీరియస్ వార్నింగ్, ఇంటా బయట సవాళ్ళు అరవ శ్రీధర్ ఇష్యూ ఎటువైపు వెళ్తుంది? అరవ శ్రీధర్ ఇష్యూ ఇప్పుడు ఏదో దర్యాప్తు వాళ్ళు విచారణ చేస్తున్నట్ట కమిటీ ముందు. ఇప్పుడు వాళ్ళు నా మీద నేనే విచారణ, వాళ్ళ మీద ఆయనే విచారణ వేసుకున్నట్టుగా ముగ్గురిని వేశారు. ఆయన వచ్చి ఏదో ఒకటి చెప్తాడు, దాని మీద ఇది కుట్ర ఉంది, ఇన్ని వరుసగా వీడియోలు వస్తున్నాయి, నిన్న పవన్ అది కూడా అన్నారని చెప్తున్నారు. దానికంటే నిన్న పవన్ కళ్యాణ్ వాళ్ళ కమిటీ సమావేశాలు, జనరల్ బాడీ ఒక మిశ్రమ సమావేశంలో ఆయన మాట్లాడారు. సాధారణంగా పవన్ మాట్లాడతాడంటే లైవ్ టెలికాస్ట్లో చూపించడము, అది అయిన తర్వాత ఆయన 2-3 కామెంట్స్ చేయడం జరుగుతుంది. నిన్న లైవ్లో చూపించలేదు సరికదా, తర్వాత కూడా మాట్లాడలేదు అసలు. ఆయన అక్కడ వేదిక మీద ఉన్నది కూడా ఆయన చాలా ఆగ్రహంగా స్పందించారు. మనమే ఇందాక చెప్పిందే, మన మీద ఇంత దాడి జరుగుతుంటే, నా మీద జరుగుతుంటే, తిరుపతి లడ్డు గురించి జరుగుతుంటే, అరవ శ్రీధర్ ఇష్యూ వస్తుంటే అందరూ ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? ఎంతసేపు నేను ఒక్కనే మాట్లాడుతూ ఉంటే ఇదేమన్నా సోలో హీరో అంటారు చూడు, ఇదేమన్నా సోలో స్టోరీనా ఇది? మీరంతా నా మీదే వదిలేస్తే ఇంకా మీరంతా ఎందుకు ఇన్ని అంటే ఒక విధంగా ఆయన ఒకరిద్దరు నాయకులను ప్రత్యేకించి కూడా, ఉదాహరణకు ఆయనకు బాగా సన్నిహితులైన వాళ్ళు, ఒకరేమో సోదరుడు, ఒక ఆయనేమో సన్నిహితుడు నాగబాబు కానీ, లేకపోతే ఉదయ్ శ్రీనివాస్ కానీ, ఇట్లా మీరు మాట్లాడలేరు ఈ విషయాలు, మీరు ఎందుకు మాట్లాడలేదు అన్న స్థాయిలో అసంతృప్తి తీవ్రంగా వెలిబుచ్చారు, ఆగ్రహం వెలిబుచ్చారు. మీరు ఏం చెప్పుకుంటారో చెప్పుకోండి, మీరు ఏం చేశారో మీ చర్యలు మీరు నిర్ణయించుకున్నాక నాకు వచ్చి చెప్పండి అన్నారు. బహుశా మనోహర్ ప్రెస్ బ్రీఫింగ్ చూస్తే కూడా అదే అర్థమవుతుంది. నిర్ణయాలు అనేది కమిటీ వేశారు, క్రమశిక్షణ కమిటీ అది కూడా ఉంది. ఇంతకుముందు కూడా అజయ్ ఉండేవాడు ఇది వరకు. ఇప్పుడేమో పవన్ అధ్యక్షతన 35 మందితో కమిటీ అంటున్నారు. అంటే అది ఏమైనా మారిందా తెలీదు. నాగబాబు ప్రస్తావన దాదాపు లేదు. అనవసరమైన విషయాలు మాట్లాడకండి అన్నప్పుడు కొంతమంది చెప్తుంది ఏంటంటే, అనవసరమైన విషయాలు అంటే ఏవేవో దేవుళ్ళకి సంబంధించినవి, లేకపోతే ఈ వస్త్రధారణ, ఇట్లాంటి వ్యక్తిగత అంశాలు, వీటి మీద బుర్ర పగలు కొట్టుకొని రాజకీయ విషయాలు మనం ఎందుకు ఎదుర్కోలేకపోతున్నాము అని, అంటే ఒక అసహనం అయితే పవన్లో స్పష్టంగా కనిపించింది. అది వైసీపీ మీద ఎంత ఆగ్రహం ఉందో జనసేన మీద కూడా అంతే అసహనం. ఆయన జన సైనికుల మీద, నేతల మీద, మీకు పదవులు ఇచ్చి బాధ్యతలు ఇస్తే మీరు ఎందుకు మౌనవ్రతం పాటిస్తున్నారు? మీరు మమ్మల్ని ఎందుకు మా మీద దాడి జరిగితే, మన మీద, ప్రభుత్వం మీద జరిగితే, అయితే కొంతమంది ఆశించినట్టుగా కూటమిలో ఏదో తేడా వచ్చే మాటలు ఆయన ఏం మాట్లాడలేదు. చంద్రబాబు గారు నాయుడు గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా మనం పనిచేస్తుంటే, దీని మీద దుష్ప్రచారం చేస్తుంటే ఈ విజయాలు ఎందుకు తీసుకోవట్లేదు అంటే, నేను కూటమికి కమిటెడ్, కూటమితోనే ఉంటాను అనే మాట కూడా పవన్ కళ్యాణ్ ఒక ఇండికేషన్ అక్కడ ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. బహుశా కేబినెట్ సమావేశంలో అంటే ఇక్కడ ఒకటే, తిరుపతి లడ్డు నెయ్యి అదంతా అయిన తర్వాత అనిల్ కుమార్ సింఘాల్ను మార్చారు కదా, ఎవరిని, ఈవోను. ఆ విషయం మీద ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఇంకా కొన్ని ఇంగ్లీష్ పత్రికలు అనిల్ సింఘాల్ను బలిపశువుని చేశారు. వైవి సుబ్బారెడ్డి కదా చైర్మన్, వైవి సుబ్బారెడ్డి మీద ఏమి యాక్షన్ లేదా? సంతకం పెట్టింది వైవి సుబ్బారెడ్డి కదా, తిరుపతి అంటే చైర్మన్ సర్వస్వం కదా. ఈ పద్ధతిలో వాళ్ళు చాలా భారీ కథనాలు ఇచ్చారు. 2 విషయాలని టీటీడీ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే, అక్కడ చైర్మన్లు అలంకారప్రాయంగా ఉంటారు, కీలక నిర్ణయాలన్నీ ఈవోలే తీసుకుంటారని. ఇక్కడ ఈవోలు కాకుండా అసిస్టెంట్ ఈవోలు ఉన్నారు, ఆ జగన్ హయాంలో ఉన్నారు, ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళని కాదని చైర్మన్ లేదో చేయగలిగింది కూడా ఏముండదు. వైవి సుబ్బారెడ్డి బాధ్యత ఉంటే కూడా తీసుకోవచ్చు. కానీ సిట్ అనేది తన నివేదికలో, సిబిఐ అనిల్ సింఘాల్ మీద, ధర్మారెడ్డి మీద చర్య తీసుకోమని రాసింది, కానీ వైవి సుబ్బారెడ్డి పేరు ఎందుకు రాయలేదు అన్నది వాళ్ళ కినుకకు కారణమైనట్టుగా ఉంది. సో వీటన్నిటిని సమీక్షించి ఇప్పుడు కేబినెట్ ఒక దిశానిర్దేశం చేస్తుంది. టీటీడీ మీద ఫర్దర్ స్టెప్స్ ఏముంటాయన్నది ఈ కేబినెట్ తర్వాత బయటకు వస్తుందని చెప్తున్నారు. ఏం బయటకు వచ్చినా ప్రశాంతత ఎప్పుడు వస్తుంది? తిరుపతి దేవుడికి ఈ లడ్డు కుస్తీ నుంచి, లడ్డు ఫైటింగ్ నుంచి ఎప్పుడు తిరుపతి దేవుడికి, ఆయన భక్తులకు ప్రశాంతత, గోవింద గోవింద అని అనుకునే పరిస్థితి ఎప్పుడు వస్తుందో మనం వేచి చూడాలి. దీన్ని సాగదీసినందువల్ల ఎవరేమీ ప్రయోజనం పొందే అవకాశం ఇంకా కనిపించడం లేదు. వీళ్ళేమో కల్తీ లేదు అని వీళ్ళు ఒక ప్రచారం, ఇది సాగుతుంది. ఇది కూడా సాగదు. ఈ 2 కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. 2 ఎక్స్ట్రీమ్సే.